ప్రతి నెల రెండవ ఆదివారం మానవతా ఏలూరు యూనిట్ సెట్వెల్ సంస్థ నెహ్రూ యువజన కేంద్రం మరియు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా సత్రంపాడు ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఏలూరు నగరం మరియు పరిసర ప్రాంతాల్లో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించడానికి నిశ్చయించుకున్న సందర్భంగా 12వ తేదీ నుంచి స్వామి వివేకానంద 162వ జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు ఏలూరు ఇండోర్ స్టేడియం ఆవరణలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను చెత్తను ఏరివేసి శుభ్రపరిచారు. కార్యక్రమంలో పాల్గొన్న సెట్వెల్ సీఈఓ కె ప్రభాకర్, డివైఓ కిషోర్, మున్సిపల్ కార్పొరేషన్ డిఈ పిలగల కొండలరావు, మానవతా జిల్లా విద్యానిధి చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు, డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేతర అజయ్ బాబు, మానవతా జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కర్రావు, జిల్లా కార్యదర్శి పోలవరపు దేవరత్నాకర్రావు స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత లక్ష్యాన్ని ఛేదించే వరకు విశ్రమించకూడదని, ఏలూరును పచ్చదనం పరిశుభ్ర నగరంగా చేయాలని అన్నారు. ఏలూరు మానవతా అధ్యక్షులు పోడూరి కనకదుర్గ, చైర్మన్ అడుసుమిల్లి నిర్మల, కోశాధికారి అల్లూరి మోహిని, సభ్యులు గారపాటి పద్మజావాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత జ్యోతిరాబాయ్ అనే పరిస్థితిని యూత్ పాపులేషన్ భారతదేశానికి సండే మంత్లీ సెకండ్స్ మనం తీసుకుంటాం. అందరం సెల్ ఫోన్ వాడకాలు తగ్గించాలి, అది మీకు తెలుసు. కరెక్ట్ మాట్లాడండి తప్ప చేతుడు కాపు చేయలేని చోట మనం ఊడుద్దాం. ఈ గారు ఎక్కడ ఏమంటారు? భారతదేశంలో అనేక పట్టణాల నుంచి మేయర్స్ గాని పెద్దలు గాని ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి వారు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారని దాన్ని నేషనల్ వైడ్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. అట్లాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ నా ఊరు నా ఇల్లు పరిశుభ్రంగా నేను నా ఇంట్లో వాళ్ళు ఎలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము. నా ఊరు నా రాష్ట్రం నా దేశం అనేటటువంటి ఆ భావాన్ని పెంచుకోగలిగితే మరి అందరం కూడా ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైన వాతావరణంలో ఉండగలుగుతాం అనేది మరి ప్రభుత్వ పెద్దల ఆలోచన. కాబట్టి మన అందరం కూడా భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమాన్ని మనతోటి మొదలుపెట్టి ఎవరో వచ్చి చేస్తారు ఏదో చేస్తారు అనుకున్న మనతోటి మొదలుపెట్టి చేయాలనే ఉద్దేశంతో మానవతా పెద్దలు కానీ అలాగే సెట్వెల్ అలాగే నెహ్రూ యువ కేంద్ర ఆదిత్య మరి యాజమాన్యం అందరూ కూడా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ఆలోచనతో ఈ రోజున మన ఇండోర్ స్టేడియం నుంచి మొదటి కార్యక్రమంగా చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఇలాంటి యువత నా దగ్గర ఉంటే భారతదేశం గతిని స్థితిని మొత్తం మారుస్తానని చెప్పి ఆ రోజున ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఈ రోజు వరకు కూడా మన దేశ నిర్మాణంలో మరి యువత అందరూ కూడా బాధ్యతగా పంచుకోవడానికి అవకాశం కలుగుతుంది. అందుకే గొప్ప వ్యక్తుల గురించి మనం తెలుసుకోవాలి, ముఖ్యంగా యూత్ అందరూ తెలుసుకోవాలి. చరిత్ర తెలుసుకుంటేనే రేపు మీరు చరిత్ర సృష్టించగలుగుతారు. వివేకానంద మనకి యూత్ ఐకాన్ ఎందుకయ్యాడు అని అంటే ఆయన ఆ రోజున ఆయన మరి దేశానికి అలాగే ప్రపంచానికి మొత్తం ఆయన సందేశంతో యూత్ అందరినీ కూడా మరి ఒక్క తాటి మీద తీసుకురాగలిగాడు. అలాగే 2 hours మాట్లాడలేరంటే దట్టు వరల్డ్ ప్లాట్ఫామ్ లో మీకు ఎంత నాలెడ్జ్ కావాలి వెనకాల. నెంబర్ 2 కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో చూడండి. దీన్ని బట్టి నాలెడ్జ్ చాలా మంది దగ్గర ఉంటుంది, అది ఎలా వ్యక్తపరచాలో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే ఉంటాను అని అంటాం. కొన్నిసార్లు మనం ఐ అప్రిషియేట్ యువర్ టైం, థ్యాంక్ యూ సో మచ్, ఐ రియలీ హ్యాడ్ ఎ గుడ్ టైం విత్ యూ, మై ప్లెజర్ అని చెప్పెళ్ళారు. ఎంత బాగుంటుంది ఎదుటి వాళ్ళు వినేవాళ్ళకి. ఎప్పుడు మీకు రెస్పెక్ట్ కావాలి అని అంటే ఎదుటి వాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. స్వామి వివేకానంద గారు మీకు వచ్చి దగ్గరికి వచ్చి ఎప్పుడు టీచ్ చేయలేదు. అలాంటి వాళ్ళు కొంచెం లెగసీ వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. ఆ బుక్స్లోనో అవి చదువుకుని మనం ముందుకు వెళ్ళాలి. తనని తాను డెవలప్ చేసుకున్నారు కానీ వచ్చి మన అందరినీ డెవలప్ చేయలేదు ఆయన ఎప్పుడూనూ.